So, yeah, thank you. So, I'm talking about that my book, Who Moved My Cheese, and this Who Moved My Cheese is written by Spencer Johnson. And Spencer Johnson actually wrote this story for himself 20 years before publication. 1998 lo the publication has come, and he wanted to handle a change that was very very difficult phase of his life. అది చాలా బాగా హెల్ప్ చేసిందని అన్న ఫీలింగ్ తోని తర్వాత ఫ్రెండ్స్ చాలా మందికి నరేట్ చేసినప్పుడు దే ఆల్ ఫెల్ దట్ ఇట్ రియల్లీ హెల్ప్ దెమ్ ఇన్ హ్యాండ్లింగ్ ద కెరియర్స్, మ్యారేజెస్, బిజినెసెస్. అది చాలా మందికి చెప్తున్నప్పుడు తన కో ఆథర్ 1 Minute Manager అన్న బుక్ రాసినప్పుడు కెనెత్ హెచ్ బ్లాంచెట్తో రాశారు ఆయన. సో అతను ఎంకరేజ్ చేశారు, వై నాట్ పబ్లిష్ ఇట్ యాజ్ అ బుక్ అని. 1998లో ద బుక్ ఇస్ పబ్లిష్డ్. 28 million copies sold, and Amazon on its 10th anniversary told that it is the number one book, number one all-time best-selling book on their this thing anamata. And ఇది ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. నేను నా కొడుకు వెన్ హీ వాజ్ 10 years old ఇచ్చాను. అండ్ ఏ ఏజ్ గ్రూప్ అయినా చదవచ్చు. ఓకే, లెట్ మీ గెట్ ఇన్ టు స్టోరీ, అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ద టోటల్ టైటిల్ ఆఫ్ ద స్టోరీ. హూ మూవ్డ్ మై చీజ్, an amazing way to deal with change in your work and in your life. So the book is meant for helping you handle change. Okay, I'll directly get into the story. Before getting into the story, the words maize and cheese, what they represent, and I just want to tell you. Cheese is something that you want in life. That can be a job, a relationship, a marriage, or what do you call, a big home, or health, anything. That's a metaphor for that. And then maize is something what you want, a place where you get what you want. That can be your work life, that can be your marriage, family, or a community where you're living. ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ రెండు బుర్రలో కంటిన్యూస్గా మీకు రన్ అవుతూ ఉండాలి when I tell the story. I get into the story directly, but the book has 3 parts. First part talks about అల్యూమినై మీట్లో ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళ లైఫ్లో వచ్చిన చేంజెస్ గురించి ఓవర్ ద డిన్నర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ టాక్స్ అబౌట్ ఈ హూ మై చీజ్ అన్న బుక్ నాకు ఎలా హెల్ప్ చేసింది నా లైఫ్లో అన్నది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్. అది మనకు అది చెప్పాను అనుకోండి. సో యాక్చువల్ స్టోరీకి వెళ్తే వెన్ యూ గెట్ ఇన్ టు ద స్టోరీ, Maze, once upon a time, there lived 4 special characters. The 4 special characters, 2 of them are little mice, 2 chittelkulu, 2 little men of the same size as mice uncode. If 4 people represent 4 different behaviors and characteristics. The 2 mice names Sniff and Scurry. Sniff, Shala, he just lives by his instincts. వాడి స్నిఫ్ చేసుకుంటూ పోతాడు, బై ఇన్స్టింక్ట్స్ వాడు చీజ్ కోసం ఎత్తుకుంటూ పోతాడు. స్కరీ ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటూ పోతుంటాడు అనమాట. అండ్ దెన్ హెమ్ అండ్ హా జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, ద వెరీ కాంప్లెక్స్ ఇన్ దేర్ బ్రెయిన్స్. దే నాట్ సింపుల్ పీపుల్ లైక్ దోస్ 2 little mice. సో దిస్ ఇస్ ద మీకు ప్రిల్యూడ్ టు దిస్ 4 ఇది అన్నమాట. వీళ్ళు నలుగురు రోజు వాళ్ళ చీజ్ కోసం ఆ మేజ్లో ఎత్తుక్కుంటూ ఉంటారు, చాలా రోజులు ఎత్తుకుతారు. వీళ్ళేమో కాంప్లెక్స్ బ్రెయిన్స్తో పెద్ద పెద్ద ప్లాన్లన్నీ వేసి ఎత్తుకుతూ ఉంటే హెమ్ అండ్ హా వీళ్ళు చాలా సింపుల్ ఇన్స్టింక్ట్స్తో ఎత్తుక్కుంటూ పోతుంటారు. ఆ గోడ ఎండ్ వచ్చింది, ఇంకో చోటుకి వెళ్ళాలి, అట్లా వెళ్ళిపోతుంటారు. ఒకరోజు మొత్తానికి నలుగురికి స్టేషన్ సిలో చీజ్ దొరికింది. దొరకంగానే దే ఫీల్ సో హ్యాపీ. సో నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఈ 2 mice మార్నింగ్ వాళ్ళ రన్నింగ్ గేర్ వేసుకుని షూస్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మొదట్లో అలాగే వెళ్తారు, హెమ్ అండ్ హా కూడా. కొన్నాళ్ళకి కాంప్లసెన్సీ, మనందరికీ తెలుసు కదా, క్యాంపస్ ప్లేస్మెంట్, ఐఐటి సీటు అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మొదటి సెమిస్టర్లో కొన్ని సబ్జెక్టులు ఉండిపోతాయి. అప్పటి వరకు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కష్టపడి చద్దాము ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది కదా పిల్లలకి, మనకు తెలిసిన స్టోరీలు అవి. సో అట్లానే జాబ్లో కూడా చేరాక అప్ స్కిల్లింగ్ ఉండదు, పెద్ద ప్యాకేజ్ వచ్చేసింది. లేదా ఎంఎస్ చేసేసాను, యుఎస్లో జాబ్ వచ్చేసింది, ట్రంప్ బుర్రలో ఏం తిరుగుతుందో వీడికి అవసరం లేదు. సో ఇట్లాంటివన్నీ ఎగ్జాక్ట్లీ ద హ్యూమన్ బీయింగ్స్. దీస్ 2 human beings were so happy that they got their స్టేషన్స్. అక్కడ ఉంది, మస్తుంది, నా లైఫ్ సెట్ అయిపోయింది అన్న ఉద్యోగం. నాది నెంబర్ 1 brand in the market, like Nokia felt. For 7 consecutive years, it was the number 1 in the world. And what happened to Nokia, we all know. So this was the first this thing. So అక్కడ వాళ్ళు రాసుకున్నారనమాట, on the walls they have written saying that finding cheese makes you happy. And
finding cheese makes you happy is nothing but they are talking about the complacency that sets in. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కొంచెం లేట్గా వెళ్ళేవాళ్ళు, అందరికి చూపించుకుని గొప్పలు పోయేవాళ్ళు. ఈ హెమన్ హా వాళ్ళు మాత్రం మెడలోని ఆ ఎలుకలు మాత్రము వాళ్ళ రన్నింగ్ షూస్ వేసుకొని ఎప్పుడైనా ఏమైనా అవసరం వచ్చినా పరిగెత్తాలి అన్నట్టుగా. అప్పుడప్పుడు సప్లై ఎంత తరుగుతుందో చూసుకునేవాళ్ళు, స్మెల్ చేస్తూ ఉండేవాళ్ళు అది ఏమైనా టేస్ట్ మారుతుందా అని. బట్ దీస్ టూ హ్యూమన్ బీయింగ్స్ వర్ నాట్ లైక్ దాట్. లైఫ్ సెట్ అయిపోయిందని అన్నట్టు ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. వన్ డే సడన్లీ ద స్టేషన్ సీ ఈజ్ వేకెంట్. ఇంకా హెమ్ హా అయితే అరుపులు, మన స్నిఫర్స్ కర్రీ అయితే కనుక ఇది ఎక్స్పెక్టెడే కదా అన్నట్టు బయటకు పడిపోయారు. మళ్ళీ మేజ్లో చీజ్ ఎత్తుకోవడానికి వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ దట్ దే ఆర్ సేయింగ్. సింపుల్ పీపుల్ వాట్ దే డూ అంటే ఈ 4 రకాల క్యారెక్టరిస్టిక్స్ మనందరిలో కూడా ఉంటాయి. సమ్ పీపుల్ గో బై ఇన్స్టింక్ట్స్. పోయింది జాబ్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. వన్ డే మా ఆఫ్టర్నూన్ మై హస్బెండ్ వాజ్ వాచింగ్ టీవీ. సడన్గా దాని నుంచి పొగలు వచ్చినాయంటే నేను పడుకున్నా. అన్ను దాని నుంచి పొగలు వచ్చినాయి. సో అన్నా నేను. ఆయనకు నేను సో అంటే ఎంత కోపం వచ్చిందో. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ అయితే రిపేర్ అవుతుంది, లేదా రిపేర్ అవ్వదు, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. సో దట్స్ హౌ ఐ థాట్ అనమాట. సో దీస్ పీపుల్ వర్ ఆల్సో లైక్ దాట్. ఓకే, ఇక్కడ దొరకాలి, ఎక్కడో దొరకాలి. బట్ హేమండ్ హా అసలు ఎలా జరుగుతుంది ఇలా? నేను ఐ బ్యాంక్ ఆల్ మై డ్రీమ్స్ ఆన్ యుఎస్. నేను ఎంఎస్ చదువుకుని వచ్చా, ₹1,00,00,000 అప్పు చేసా, నేను అక్కడ ఉన్న మంచి జాబ్ వదిలేసుకొచ్చా. ఇట్లా ఉంటే చూడండి, అక్కడే ఎట్లా అయినా సెటిల్ అయిపోవాలని, అక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చేసుకోవాలని. సేమ్ థింగ్ లైక్ నోకియా. నేను ద మోస్ట్ డ్యూరబుల్ ఫోన్, ది బెస్ట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్, హౌ కెన్ ఐ లూజ్ మై మార్కెట్ షేర్? అట్లా అనుకుని ఉండిపోతే దే కాంట్ ఈవెన్ చేంజ్. సేమ్ ఈస్ ద కేస్ డ్యూరింగ్ కోవిడ్. సో మెనీ పీపుల్స్ బిజినెసెస్ హ్యాపెన్ లైక్ దాట్. దే హ్యాడ్ టు గో ఆన్లైన్. నాకు ఆన్లైన్ వెళ్ళడమే అని నాకు కుదరదు అని పాత వాళ్ళు ఎవరైనా అనుకుంటే దే కాన్ సర్వైవ్. సో ఇది వీళ్ళిద్దరి మధ్య హెమ్ అండ్ హా మాత్రం మూవ్ అవ్వలేదు, మారలేదు. రోజు వాడైతే కనుక మరీ ఎస్పెషలీ హెమ్ పిచ్చిగా గోల చేస్తుండే. హా ఒకరోజు అనుకున్నాడు, రోజు వచ్చి ఇక్కడే ఎతికితే థింగ్స్ ఎలా చేంజ్ అవుతాయని. వీఆర్ ట్రయింగ్ టు డూ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ అగైన్, బట్ హౌ విల్ వీ ఎక్స్పెక్ట్ న్యూ థింగ్ టు హ్యాపెన్ అన్నది అర్థమైన తర్వాత లెట్స్ గో అవుట్ అండ్ స్టార్ట్ సర్చింగ్ లైక్ స్నిఫన్స్ కర్రీ అంటాడు. బట్ హీ సేస్ ఐఎమ్ వెరీ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్, I can't do all these new adventures now. Same is the case. AI tools నేర్చుకోరా, నువ్వు 20 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్వే కదా అంటే, నాకు ఇప్పుడు అలాంటి కొత్తవన్నీ నేర్చుకోవడం నా వల్ల కాదంటే కాదు, యు ఆర్ ఎక్స్టింక్ట్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ హీ సేస్. ఇఫ్ యూ నాట్ రెడీ టు చేంజ్ యూ గెట్ ఎక్స్టింక్ట్. సో లెట్ మీ గెట్ అవుట్ అండ్ ఐ విల్ ట్రై అని వాడు వెళ్తాడు. వాడు బయటకు వెళ్ళిన తర్వాత వాడికి భయం వేస్తూనే ఉంటుంది. హీఈస్ ఆల్సో అఫ్రైడ్. బట్ కొంత దూరం వెళ్ళిపోయినాక అనుకుంటాడు, సో ఇఫ్ యూ హ్యావ్ అటాచ్మెంట్ విత్ వాట్ యూ హ్యావ్, you can never move from there and you should never be like that అనుకుని తను అలాంటి కోట్స్ అన్ని రాసుకుంటూ పోతూ ఉంటాడు అనమాట వాళ్ళ మీద. అట్లీస్ట్ మళ్ళీ అవన్నీ చూసుకుని మన హెమ్ కూడా ఫాలో అవుతాడన్న ఆశతో. సో అక్కడి నుంచి వెళ్ళినాక ఒక స్టేషన్ ఈలో చీజ్ కనపడుతుంది, చిన్న ముక్కలు. అప్పుడు హీ రియలైజెస్, హీ థింక్స్ వాట్ హీ సేస్, ద క్విక్కర్ యూ లెట్ గో ఆఫ్ ఓల్డ్ చీజ్ ద సూనర్ యూ ఫైండ్ న్యూ చీజ్. ద క్విక్కర్ యూ లెట్ గో ఆఫ్ ఓల్డ్ చీజ్. అసలు దాని గురించి మర్చిపోయి అయిపోయింది, కరెక్ట్, నేను ఐఐటీలోనే చదివాను, ఐఐటి చెన్నైలోనే చదివాను, నా స్కిల్స్ ఈరోజు అవుట్డేటెడ్, సో లెట్ మీ లెర్న్ సంథింగ్ న్యూ అని అనుకుంటే యూ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ వెరీ క్విక్లీ. సో అప్పుడు అనుకుంటాడు అనమాట, చిన్న మాడ్సల్సే కనపడతాయి, చీజ్ మాడ్సల్స్. అవి కొంచెం టేస్ట్ చేసి మనవాడు కూడా వెళ్ళి ఇచ్చి, అరే బాబు ఎక్కడో దొరికే అవకాశాలు ఉన్నాయిరా, రారా అని చెప్తామని వెళ్తే వాడు మాత్రం నేను రానంటే రానంటాడు. నువ్వు పోతే పో, నేను ఇక్కడే ఉంటా అని హెమ్ పట్టుబడతాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఇంకా హీ అగైన్ రైట్ సంథింగ్ లైక్, ఇట్ ఈస్ సేఫర్ టు సర్చ్ ఇన్ ద మేజ్ దాన్ రిమైన్ ఇన్ ఎ చీజ్లెస్ సిచ్యువేషన్. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ అగైన్ టెల్ మై హస్బెండ్ స్టోరీ ఓన్లీ. He worked for a company for 8 months where they haven't given him salary. Company's situation was good and he was thinking that their situation will become better. But their situation did not become better. After 8 months, then he had to understand and start searching. So this is what, no profits, no market share. When you are understanding, Nokia has to see what Samsung is doing or Apple is doing. వాళ్ళందరూ నేనేమో డ్యూరబిలిటీ 1100 దీంతో కుంకుడుకాయలు కొట్టుకోవచ్చు అని మాట్లాడేవాళ్ళు. కుంకుడుకాయలు నువ్వు కొట్టుకోవచ్చు, లేదా చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో పైనుంచి పడేస్తే ట్రైన్లోంచి అది కింద పడ్డా పగలలేదు, ఇవి అవి
Bata kuda same thing. When people are looking for designs, HMT watches, we know all the leaders etla మాయమైపోయారు. So this is what, సో వీడు అనుకుంటాడు అనమాట, ఇట్స్ సేఫర్ టు సర్చ్ ఇన్ ద మేజ్ దాన్ చీజ్లెస్ స్టేషన్లో కూర్చునే దానికంటే బెటరు అని అనుకుంటాడు. సో ఓల్డ్ బిలీవ్స్ డు నాట్ లీడ్ యూ టు న్యూ చీజ్ అని అనుకుంటాడు. సో ఇవన్నీ ఆయన రాసుకుంటూ పోతూ ఉంటాడు అనమాట, సో దట్ ఏదో ఒక రోజు వస్తాడు. వెన్ యూ సీ దట్ యూ కెన్ ఫైండ్ అండ్ ఎంజాయ్ న్యూ చీజ్, యూ చేంజ్ కోర్స్. నీకు అక్కడ కూర్చున్నప్పుడు అంటే నేను ఏఐ టూల్స్ నేర్చుకున్నాను అనుకోండి, లేదా నేను న్యూ టెక్నాలజీ లైక్ సామ్సంగ్ అండ్ యాపిల్ అడాప్ట్ చేశాను అని అనుకోండి. ఓకే, నేను ఇండియాలో when I go back, maybe I settle for 1/10 of what I've been earning, but I'll have a lot of peace and happiness అనుకోండి. So when you settle for all these new things, when you start looking at those things, you feel like coming back, or you feel like changing your course, right? So that's what he was saying. Hope I've been making sense. Am I going a little faster? Okay. So noticing small changes, అప్పుడు అనుకుంటాడు, అరే అసలు ఒక్కరోజు అయితే చీజ్ మాయమైపోయి ఉండదు కదా, వాట్ వెంట్ రాంగ్ అనుకుంటూ నడుస్తూ ఉంటే వాడు కనిపిస్తుంది అనమాట. బికాస్ we didn't notice changes, small changes. So many technologies have been changing. నేను ఐఐటి చెన్నై డిగ్రీ పెట్టుకుని ఉన్నాను అన్నది మాత్రమే నీకు గుర్తుంది, లేదా నేను ఎంబీఏ చేసేసాను, నేను లెక్చరర్గా 20 ఏళ్ళు చేశాను అన్నదే గుర్తుంది. when all the colleges have been going towards case study pedagogy, మేము 2010లో when I was working in a college, they asked us to teach through Harvard business cases. అప్పటి వరకు I was a chalk and talk lecturer, and I was teaching 90 minutes. నా ఇస్తే 90 minutes నాకు మాట్లాడే ఇష్టం నా టైము. బట్ వెన్ ఇస్ కేస్ పెడగాగిలో you give the hand over the case to them and allow them to talk and facilitate the interaction. You make them pick lessons from that through the discussion mode. సో అది మాకు ఎంత కష్టం అవుతుందో నిజంగా మాకు తెలుసు. ఆ ఇయర్ 2010 ఇయర్ నేను అలా గుర్తుండిపోదు. 10లో when I was working in IVSలో, that's what they had introduced అన్నమాట. సో నోటీసింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ 7 minutes కంటే అటెన్షన్ లెవెల్స్ లేవు. 7 minutes అంటే సెకండ్స్ కూడా మాట్లాడుతున్నారు లేవు. సో యూ చేంజ్ ద వే యూ టీచ్ అని. సో దిస్ ఐ నోటీసింగ్ స్మాల్ చేంజెస్ ఎర్లీ హెల్ప్స్ యూ అడాప్ట్ టు ద బిగ్గర్ చేంజెస్ దట్ ఆర్ టు కమ్. మీరు చుక్కారామయ్య గారు కేసు గుర్తొచ్చింది నాకు. చుక్కారామయ్య గారు ఐఐటికి హైదరాబాద్లో ఎంత ఫేమస్, బట్ ఎంతమంది వచ్చి ఆయన మార్కెట్ షేర్ని లాగేసుకున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఫిట్జీ ఆర్ ఆకాష్ ఆర్ సంథింగ్, చైతన్య as Narayan, because the way they have been doing was little different. He might have thought that my way is the way. అయి ఉండొచ్చు. చేంజెస్, ఆన్లైన్ కోర్సెస్ రావడం ఇవన్నీ చాలా చేంజెస్ వచ్చాయి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ రియలైజ్. తప్పెక్కడ జరిగింది? వీ వర్ నాట్ నోటీసింగ్ ద స్మాలర్ చేంజెస్. స్నిఫన్స్ కర్రీ చూస్తున్నారు, సప్లై తరగడం చూశారు, స్మెల్ మారడం చూశారు, రెడీగా ఉన్నారు, బట్ ఈ వాజ్ నాట్ దేర్. సో ఇలా అంత అయిన తర్వాత ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ రైటింగ్స్ ఆన్ ద వాల్స్ దట్ విచ్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫైనలీ వాళ్ళు స్టేషన్ ఎన్లో ల్యాండ్ అయ్యారు. మన స్నిఫన్స్ కర్రీ, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ చీజ్ ఇస్ దేర్. మన దిస్ ఫెలో హా ఆల్సో ఫౌండ్ దట్ స్టేషన్ అండ్ దెన్ చాలా ఖుష్ అయిపోతాడు. అప్పుడు హీ స్టార్ట్స్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. చేంజ్ హ్యాపన్స్, they keep moving the cheese. Whether it is a technology or whatever you have learned, it has to happen and you have to get ready for that. Anticipate change, get ready for the cheese to move. Get ready for the cheese to move. నేను ఎంత డాక్టర్సే ఉన్నారు, డాక్టర్స్ ప్రాక్టీస్లోని ఎన్ని టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వచ్చినాయో మేడం knows, right? So people have to understand all those things that have been happening and they should be ready with the new changes that have been happening. So monitor change, smell the cheese often so you know when it is getting old, what is that industry is asking. మార్కెట్ సర్వే చేస్తుంటే నోకియాకి పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ డ్యూయల్ సిమ్, నువ్వు ఇంకా సింగిల్ సిమ్లో ఉన్నావు, నువ్వు ఇంకా బ్లాక్ అండ్ వైట్ మానిటర్లో ఉన్నావు అని అర్థమై ఉండేది. బట్ దే హ్యావెంట్ డన్, రైట్? సో కాఫీ కుంభకోణం ఇన్ని రకాలు వస్తుంటే స్టార్బక్స్ వాళ్ళకే ఉందని అనుకున్నారు. టీ టైం వాడుకు హీ అండర్స్టూడ్ దాట్ టీ టైం కూడా మెజారిటీ ఆఫ్ అస్ drink tea, so we need that. Ade athanamu, he is a pioneer to understand that and he has been doing it, right? Monitor change and then adapt to change quickly. To quicker you let go of old cheese. Ippudu same old tea, ippudu tea time vachin tarvata all tea bunks looks e maaripoyinayi kadandi, andaru marchesaru. Ante nu tea time franchise తీసుకోపోయినా వాడి డబ్బా కూడా మారిపోయింది, the way it looks and all that. So you have to adapt to change quickly because
people's customers' expectations have changed. Change, move with the cheese. ఓకే, నువ్వు అనుకున్నావు యూఎస్లో సిటిజన్షిప్ వరకు ప్లాన్ చేసి వెళ్ళావు, ట్రంప్ రోజు రోజుకి ఒక్కొక్క ప్లాన్ వేస్తున్నాడు, నువ్వు కూడా దానికి అడాప్ట్ అయి ఉండాల్సిందే. మూవ్ విత్ ద చేంజ్. ఓకే, యూ హ్యావ్ స్పెండ్ సమ్ మంత్స్ ఇయర్, that's fine, but you don't have to stay there, get depressed, take the therapist, and then commit suicides or go for a divorce and all those things. You should be prepared. Move and then enjoy change. Savor the adventure and enjoy the taste of new cheese. మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మనం ఏది ఇంకా అసలు కంప్లీట్గా నాట్ ఈవెన్ సంథింగ్ క్లోజ్ టు వాట్ వీ హ్యావ్ స్టడీడ్ చేయాల్సి వచ్చినా, you should be prepared for that, and then be ready to change quickly and enjoy it again and again, because life lo, the one thing that is constant is change. That's what people say, right? So hope I have made sense. I was a little faster, or I don't know how many minutes I have taken. So this is what the book is all about. It says that you have to anticipate change and adapt to it quickly, enjoy the change whatever comes into your life, and be ready to change quickly again and again. సో రిటైర్మెంట్ తర్వాత, పెళ్ళైన కొత్తల్లో అలాగే ఎప్పుడు ఏవి మిగిలిపోవు, ఏవి ఉండిపోవు, అన్నీ మారుతాయి, మనము మారాల్సిందే. సో దట్స్ వై దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ గెట్స్ అప్లైడ్ టు కెరియర్స్, బిజినెసెస్, రిలేషన్షిప్స్, హెల్త్. Health also changes, fitness also changes. So those are the few lessons from the book. Thank you so much. I'm done. ఉండిపోయాడండి వాడి దగ్గర పాపం